ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు వీక్లీ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బుడ్డెల్ల ముందుగా హెడ్లైన్స్. ఇక వివరాల్లోకి వెళ్తే దీపావళి అమావాస్య సందర్భంగా వనస్థలిపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయంలో గోపూజ, శ్రీకృష్ణుడికి అభిషేక అర్చన నిర్వహించారు. వనస్థలిపురంలోని గోశాలలకు గోగ్రాసం అందజేశారు. కామధేనువు హోమం నిర్వహించారు. వనస్థలిపురం భక్త సమాజం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ జయరాములు, నాగేశ్వరరావు, ఆచార్య, వాసుదేవ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం చేసుకోండి. ఏపీ సీఎం జగన్ ను వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 4న విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ పేరుతో ముంబైలో నావికా దళ యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం త్వరలో ప్రారంభం కానుందని సీఎంకి వివరించారు. అంతేకాక ఫిబ్రవరి 2022లో జరగనున్న పిఎఫ్ఆర్ఎన్ మిలన్ 2022 నిర్వహణకు సంబంధించిన సన్నాహాల పురోగతిని తెలియజేశారు. తర్వాత ముఖ్యమంత్రి ఈఎన్సీ ఫ్లాగ్ ఆఫీసర్ అజేంద్ర బహదూర్ సింగ్ ను సన్మానించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందజేశారు. ఆయన వెంట కెప్టెన్ విఎస్పీ రావు, కెప్టెన్ వికాస్ గుప్తా, సివిల్ మిలిటరీ లైజాన్ ఆఫీసర్ కమాండర్ సుజిత్ రెడ్డి, శివం ఉన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరి రైతన్నల ప్రాణాలను బలిగొంటోంది. వరికుప్పపై రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. లింగంపేటలోని కొనుగోలు కేంద్రం వద్దకు తన పంటను తెచ్చిన బీరయ్య దాన్ని విక్రయించేందుకు చేసిన యత్నాలేవీ సఫలం కాలేదు. 10 రోజుల నుంచి పడిగాపులు గాసిన ఫలితం లేకపోయింది. గుండెపోటుతో ధాన్యం కుప్పపైనే పడి చనిపోయాడు. తీవ్ర ఆందోళనకు గురైన ఇతర రైతులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లకొడి వాళ్ళ కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి. We want justice. We want justice. We want justice. We want ప్రారంభించాలి. అట్లకొడి వాళ్ళ కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి. అట్లకొడి వాళ్ళ కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి. We want
తీసుకొచ్చి ఆడ రాసిపోసి అవి ఇంతవరకు కూడా కొనుగోలు చేస్తలేరు. నాకు పరదల కిరాయి ఒక్క రోజుకు ఒక్క పరదకు 20 రూపాయలు. ఇప్పుడు నెల రోజుల ఆడ పోసి ఒక్క పరదలకే 3000 రూపాయలు అవుతున్నాయి. మేము రైతులం ఎట్లా బతకాలి? మా వడ్లు మొన్న చూసిండ్రు, మేడల్ గారు చూసిండ్రు, ఒక 20 కుప్పలకు ఒక్క కుప్ప సెలెక్ట్ చేసిండ్రు. మరి మా ఎప్పుడు చేసినట్టు చేస్తున్నాం. మేము ఇంత పంట పండించి మేము ఇంత కష్టపడి బురదల ఉంగి మేము ఎంతో నానా ఇబ్బందులు పడి మేము పండించి ఆడ పోతే అవి ఇంతవరకు కూడా అవి తీసుకుని లేదు. వర్షాలు వస్తున్నాయి, మాకు ఎంతో ఇబ్బందులు జరుగుతున్నాయి, మాకు నానా బాధలు పడుతున్నాము. మాకు ఇంతవరకు కూడా ఆ వడ్లు కొనుగోలు లేదు. ఈరోజు అవి కొనుగోలు చేయాలి, మా వాటిలో ధాన్యం తీసుకోవాలి. మాకు ఎంతో బాధాకరం కలుగుతుంది. మాకు ఇబ్బంది చేయకుండా దయచేసి మీ అధికారులు మేము చాలా కష్టాలు అవుతున్నాయి, మాకు వడ్లు కొనుగోలు చేయాలని మేము మనవి చేస్తున్నాం. మళ్ళీ పంటలు పెట్టకమంటున్నారు, మళ్ళీ పండిన అన్నం మళ్ళీ కొంటలేరు. మేము నెల రోజులు అయినా పోసుకొని ఉంటున్నాము, ఆనలు వస్తున్నాయి, మాకు కవర్లు ఇస్తలేరు. కవర్లు కూడా మేము కిరాయికి తెచ్చుకొని నెల రోజుల ఉంది. ఎంత కిరాయిలు కట్టాలి? మరి మేము ఏం చేసుడు? మేము ఇంత ఎండిని పోసుకొని సత్తుడే కానీ మేము ఇక ఏమి లేదు. మా పంటలల్లో మా భూములలో ఏమి పండాయి, అన్ని కోతులే ఉన్నాయి. మేము ఏం వేసినా కానీ దక్కలే అవి. ఇప్పుడు మేము ఏం చేసుకొని బతుకుడు? పండించిన పంటనైనా కొనుండ్రి, అట్లా కొంటలేరు ఇట్లా కొంటలేరు. ఎన్ని రోజులు ఏడతాం ఈడ? పని లేకపోయా పాట లేకపోయా వీటి చూసుకుంటా ఎంతకాలమని ఈడ వచ్చి చేరుతాం మేము. ఈడ ఇవాళ కొనాలి అట్లు, ఎట్టి పరిస్థితిలో ఇవాళ కొనాలి. ఇవాళ కొంటామని అన్నారు, ఎందుకని కొంటలేరో మరి ఇక మాకైతే తెలియదు. ఇక నీ రాజ్యమేలుడికి ఇంతేనా మమ్మల్ని చేసింది? ఇక నీళ్ళు తెచ్చినావు, మళ్ళా బిచ్చగాలని చేసినావు. నీళ్లు లేనప్పుడన్నా మంచిగా ఏదో ఒకటి వేసుకొని పండించుకున్నాం కానీ నీళ్ళు తెచ్చినావు, బిచ్చగాలని చేస్తున్నావు. నీళ్లు లేనట్టుగా అయిపోయింది మా బతుకులు. విశాఖ జిల్లా భీమబోయినపాలెం ఎంపీటీసీ ఉప ఎన్నికకు టీడీపీ వైసీపీ నుంచి 4 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటిదాకా ఈ గ్రామానికి సర్పంచ్ గా పనిచేసిన అల్లు రామనాయుడు ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. ఈ క్రమంలో ఆయన తాజాగా తన ఎంపీటీసీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీనిలో భాగంగా శుక్రవారం 2 ప్రధాన పార్టీల అభ్యర్థులు ర్యాలీగా వచ్చి తమ నామినేషన్లు దాఖలు చేశారు. మున్సిపాలిటీలో నామినేషన్ల ప్రక్రియ ఇవాళతో ముగిసింది. 27వ వార్డు కౌన్సిలర్ గాజుల శోచనాచలం మృతి చెందడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 27వ వార్డు నుంచి శోభనాచలం సతీమణి సీతాకుమారి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను చైర్మన్ రామిశెట్టి త్రివేణి దుర్గతో కలిసి ఎన్నికల అధికారి అబ్దుల్ సలీం కు అందజేశారు.
కమిషనర్ గారు నుంచోండి మీరు. ఓకే ఓకే అండి. ఎస్పీ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా నూజివీడు పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. నెంబర్ ప్లేట్లు, పత్రాలు లేని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిని టానాకు తరలించారు. మాస్కులు, హెల్మెట్లను ధరించిన వాహనదారులకు జరిమానా విధించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ తలారి రామకృష్ణ హెచ్చరించారు. కుప్పంలో మున్సిపల్ ఎన్నికల హీట్ పెరిగింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్సెస్ మాజీ సీఎం చంద్రబాబు మధ్య వార్గా మారింది. ఇటీవల పంచాయతీ ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కుప్పంలోనూ అదే రిపీట్ చేయడానికి వైసీపీ రంగం సిద్ధం చేసుకుంది. ఇది చంద్రబాబుకు మరో సవాల్గా మారింది. ఇప్పటికే ఆయన తన కుప్పం క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. తమ్ముడు తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిని కుప్పం మున్సిపల్ ఇన్ఛార్జిగా రంగంలోకి దింపారు. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులుండగా ఇప్పటికే 125 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేతాను మీ ఇంటికి నువ్వు పార్టీని నాశనం చేసినవన్నా అంట. ఎవరింటికి పోలా, ఆ బస్సులోనే 3 రోజులు నిద్ర చేసినాడు. అలాంటి వాడికి మనం 35 ఏళ్ళు ఓట్లు వేసినాము, గెలిపిస్తున్నాము, ముఖ్యమంత్రిని చేసినాము. 14 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత కూడా ఈ రోజు కుప్పంలో అతనికి ఇల్లు లేదు, ఓటర్ లిస్టు పేరు లేదు. ఎవరింటికి పోతే ఎవరు రానివ్వరు. అతను పడుకుంటే వాళ్ళకి దరిద్రమంటారు, ఎవరికి రానివ్వరు. అలాంటి అతనికి మళ్ళీ మీరు ఓట్లు వేయకూడదని కుప్పం పట్టణంలోని మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా ఓటర్లందరూ నిర్ణయించుకున్నారు. కాబట్టి అతనికి అదోగతి అయిపోయింది. ఇక్కడే డయాస్ పైన చూస్తున్నాడు, బిత్తరు చూపు చూస్తున్నాడు. అతని అభిమాని ఒక ఉద్యోగస్తుడు ఒక బ్యాగ్ చేతిలో పట్టుకుంటే ఉండరా ఉండరా పట్టుకోనరా, వాడిని రానివ్వదురా, వాడు బ్యాగ్లో ఏమని చూడండిరా, బాగుందా రాళ్ళుంటాయా. ఇంత కలవరం అయితే నువ్వు జెట్ కేటగిరీని ఎంత చుట్టూ పెట్టుకునేసి వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ తీసుకున్నారు. మా సీఎం కాల్చడం చేస్తారు. ఇలాంటి నువ్వు చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాలంటే, నువ్వు నీ తమ్ములను, తెలుగుదేశం తమ్ములను, తెలుగుదేశం లీడర్లను నమ్ముకున్నావు. కుప్పం ప్రజలను నమ్ముకోలా, రాష్ట్రంలో ఉన్న ప్రజలను నమ్మలా. అందుకే నీకు చరమగీతం పాడుతున్నారు. ఇక రావద్దు మా ఊరికి వాళ్ళందరూ అడ్డుకుంటున్నారు. కానీ సిగ్గు ఎక్కువ లేకుండా నువ్వు ఈరోజు వివిధ ప్రాంతాల నుండి ఎమ్మెల్యేలను తప్పించుకునేసి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా, రామచంద్రారెడ్డి పెద్ద పుడింగా
పుడింగే రామచంద్రనాయుడు పుడింగే గెలిపిస్తాం. ఈ ఎన్నికల్లో మేము ఓడిపోతే మేము ఈ ప్రాంతానికి రాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మేము 25 వార్డులోనే 25 మంది గెలిపించి తీరుతాం. నువ్వు ఓడిపోతే, నీ తెలుగుదేశం ఓడిపోతే, నీ ఓటర్లు ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం చూసుకుంటావా? చెప్పండి. నీకు తెలుగుదేశం సమాధి కట్టడానికి కుప్పం ప్రజలు, కుప్పం ఓటర్లు నిర్ణయించుకుంటారు. లీడర్లు కాదు, ఏడున్న లీడర్లు కాదు, నీ లీడర్లు కాదు, కుప్పం ప్రజలు ఓటర్లు నిర్ణయించుకున్నారు. కాబట్టి నువ్వు మనుషులంటే లెక్కలేదు నీకు. ఎంతసేపు చిన్నెక్కులు, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి కుర్చీ బీరకాయ లెక్కలు చూస్తున్నావు. కానీ జగన్మోహన్ రెడ్డి కష్టపడి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలను చూసుకోవడం లేదు. కాబట్టి ఓ యువకుడు కృష్ణా నదిలోకి దూకాడు. కృష్ణా జిల్లా కొడూరు మండలంలో చోటు చేసుకుంది సంఘటన. నదిలో దూకిన వ్యక్తిని కొడూరుకు చెందిన ఎలక్ట్రీషియన్ సతీష్ గా స్థానికులు గుర్తించారు. ఉల్లిపాలెం వారధిపై నుంచి నదిలోకి దూకినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాజానగరం నియోజకవర్గం గుమ్మలూరు గ్రామానికి చెందిన భార్యాభర్తలు తమ చిన్నారిని చికిత్స కోసం సిద్ధార్థ ఆసుపత్రిలో చేర్చారు. 23,000 రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. వైద్యుల నిర్లక్ష్యమే పాప మృతికి కారణమంటూ తల్లిదండ్రులతో పాటు బంధువులు ఆరోపించారు. నిర్లక్ష్యం వహించిన వైద్యులను శిక్షించాలని కోరుతున్నారు. బాధితుల తరఫున వైద్యులతో వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి సంప్రదింపులు జరిపారు. పాప పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించిన వైద్యులు అంబులెన్స్ లో మరో ఆసుపత్రికి పంపారు. అక్కడ ఠాకూర్ సినిమా చూపించారు. ప్రాణం లేకపోయినా ఎందుకు హడావుడి చేస్తున్నారంటూ తల్లి నిలదీసింది. విషయం తెలిసిపోయిందని గమనించిన వైద్యులు తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలంటూ బంధువులకు చెప్పారు. అంబులెన్స్ డ్రైవర్ తనకు 800 రూపాయలు చెల్లించాలని బంధువులతో ఘర్షణకు దిగాడు. బంధువులు తిరగబడడంతో అంబులెన్స్ డ్రైవర్ పరారయ్యాడు. ఇలా జరిగిన తర్వాత నా అంబులెన్స్ అతను అన్నాను ఆపేయండి ఇక్కడ నేను అతను అడుగుతానంటే డోర్ వేసి తీసుకెళ్ళిపోయారండి. అతను కొంచెం హాస్పిటల్ ఎదురుకి వెళ్ళిన తర్వాత నేను అన్నాను మీరు మా మమ్మీ కూడా ఏడుస్తుంది, తన ప్రాణం లేదు, మీరు తీసుకెళ్ళిపోతున్నారు, ఆపుతారా ఆపరా అంటే ఆపలేదు. ఫోన్పే డబ్బుల కోసం అడిగారు. మీరు ఫోన్పే డబ్బులు కట్ట కాదు ఆపేయండి అంటే ఆపలేదు. ఇక్కడ 800కి బేరమాడిన అంబులెన్స్ అక్కడ సరస్వతి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ప్రాణం లేదని చెప్పాడండి. నేనే చెప్పాను అతనికి. అతను చెక్ చేసేస్తున్నాడండి. ఓ కళ్ళు తీసేసి 2-3 ట్రిప్పులు చెక్ చేసిన 4వ ట్రిప్ అన్నాను నేను. లేదండి తన దగ్గర ప్రాణం ఎన్నిసార్లు చెక్ చేసిన అలాగే ఉంటుంది. నిజమే అమ్మా నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవన్నారు. నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ప్రాణం పోయి చాలా సేపు ప్రాణం లేదు తన దగ్గర అని చెప్పారు. అంబులెన్స్ వాడు అలా దింపి వెంటనే పారిపోయాడండి. అతను 800 కట్టమన్న వాడు ఎలా వెళ్ళిపోతారండి అసలు? అక్కడ 800 పే చేయమన్నారు కదా. వెళ్ళానండి ఎలా పెట్టారండి మాకు 800 కట్టాలని కూడా చెప్పారండి. 800 తీసుకోకుండా ఎలా వెళ్ళిపోతారండి? ఇక్కడ నుంచి సుదర్శన హాస్పిటల్ కాడికి 800 కట్టమన్నారండి. కడతామన్నాం మేము అప్పటికి. నేను ప్రాణం పోయిందని తెలిసిన తర్వాత అతను అక్కడ దింపి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 5 నిమిషాలు కూడా రాలేదు. మేము దిక్కు కింద పెట్టినా వెళ్ళిపోయారండి. డబ్బులు తీసుకోవాలి కదండి. జాతీయ అంతర్జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన స్టేడియాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్క నరసింహ ఆరోపించారు. గచ్చిబౌలిలోని క్రీడా స్థలాలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ పార్టీ హయాంలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం లభించిందన్నారు. కనీసం స్టేడియంలోకి వెళ్లేందుకు అనుమతించకపోవడం అన్యాయమన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం భూములను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించడంతో పాటు విక్రయించడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని విమర్శించారు.
స్టేడియం లోపలికి వెళ్లేందుకు అనుమతి నిరాకరించడంతో బయట నిరసన తెలిపారు. ఏర్పాటు చేసిన తర్వాత గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఏవైతే ప్రపంచానికి గుర్తింపు తెచ్చి అంటే ఆటలకు సంబంధించినటువంటి అంశాలలో మరి స్టేడియాలు నిర్మించింది ఏకైక వ్యక్తి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలా బాలయోగి కానీ ఉప్పల్ కానీ విజయభాస్కర్ రెడ్డి గారు. అయితే ఈ స్టేడియాలన్నీ కూడా తెలుగు వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి తెలిసే విధంగా ఏషియన్ మొదలైనటువంటి గేమ్స్ ఇక్కడే ఆడించడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్టేడియాన్ని కూడా మనం దర్శించాలంటే కనీసం లోపల పోయి చూద్దాం ఎట్లుందంటే కూడా మరి ప్రభుత్వం పోలీసులను ఇక్కడ అడ్డంగా నిలబెట్టింది. అంటే మన ప్రాంతంలో మన వస్తువులను చూడడానికి కూడా నిర్బంధాలు ఏర్పడ్డాయి. మరి ఇది అన్నీ కూడా అప్రజాస్వామికమైనటువంటి చర్యలు. మరి ఇలా నేనేమంటున్నంటే చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి ఈ స్టేడియాలన్నీ కూడా రాబోయే తరాల కొరకు యువకుల కొరకు వాళ్ళ శరీర దాఢ్యం పెంచడానికి కానీ లేక అంతర సౌందర్యం ఏర్పడడానికి ఎంతో ఉపయోగపడతాయి ఆటలు. ఈ ఆటలు ఆడుకోవడానికి ఆయన చేస్తే ఇలా వాటిని కోవిడ్ అంటే మంచిదే కానీ మరి 67 ఎకరాలు కేటాయిస్తే అందులో 5 ఎకరాలు ఒకవైపు తర్వాత ఉన్న వాటిని కూడా భద్రపరచకుండా నిర్వీర్యం చేసినటువంటి అవకాశం ఉన్నది. మరి ఇలా మనం లోపలికి వెళ్ళడానికి నిరాకరిస్తున్నారు పోలీసులు. కాబట్టి త్వరలో అనుమతి తీసుకొని తప్పకుండా లోపల అణువణువు పరిశీలించి నిజంగా ఏం చేయాలి, మరి ఈ ఆస్తులను మనం తయారు చేసింది సమాజం కొరకు లేక యువతరాని కొరకు ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళ ఆటగాళ్ళు అందరూ కూడా ఇక్కడ నిర్వహించుకున్నటువంటి దాన్ని మనం మాపుకు ఎక్కడ పేరు వస్తుందో అని దాన్ని. బాపట్ల గెస్ట్ హౌస్ లో మాజీ ఎంపీ చింతామోహన్, గంటా అంజిబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. పేదల పార్టీ కాంగ్రెస్, కోటీశ్వర్ల పార్టీ బీజేపీ అని మోహన్ అన్నారు. కాపులను ముఖ్యమంత్రిని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. కాపు సామాజిక వర్గమే కాకుండా అనగర్ణ దళితులు కూడా రాజకీయంగా ఎదగడానికి తమ పార్టీ తోడ్పాటు అందిస్తుందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ విజయం అనివార్యమన్నారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోనిపూడి దేవరాజ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2 సామాజిక వర్గాలు ఉన్నాయి. ఒక సామాజిక వర్గం 45 సంవత్సరాలు పరిపాలించింది, దోచుకున్నారు దేశాన్ని, బ్యాంకులు దోచుకున్నారు, అన్నీ దోచుకున్నారు. ఇంకొక సామాజిక వర్గం 25 సంవత్సరాలు పరిపాలించి వాళ్ళు బాగా దోచుకున్నారు, కాంట్రాక్టర్లుగా అన్ని రకాలుగా. ఈ 2 సామాజిక వర్గాలు గత 70 సంవత్సరాలుగా వీళ్ళే ఉన్నారు అధికారం. మిగిలిన 94% మంది ఈ రోజు ఒక్క రోజు కూడా అధికారాన్ని చూడకుండా ఆర్థిక ఇబ్బందుల్లో మరి సాంఘిక అసమానతల్లో ఉన్నారు. మరి నేను అడుగుతున్నాను మీ తరఫున, మీ ముందు, ఎప్పుడు ఈ 2 సామాజిక వర్గాలైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మరి కర్ణాటకలో ఓబీసీలు వచ్చారు, మరి తమిళనాడులో ఓబీసీలు వచ్చారు, మరి కేరళలో ఓబీసీలు వచ్చారు, మైనారిటీలు వచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులు 1 కోటి మంది ఉన్నారు. 1 కోటి మంది ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు కాపులు. కాపు సామాజిక వర్గం ఈ రోజు దళితులన్నా చూశాను, కనీసం 2 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి కాపులు ఒక్క రోజు కూడా వాళ్ళు పరిపాలించినట్టుగా నేను చూడలేదు. మరి కాపుల ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. మా ఇంట్లో పని చేస్తున్నారు, ఇంట్లో చిమ్మే పని చేస్తున్నారు కాపులు. మరి వీళ్ళు పైకి రావాల్సిన అవసరం ఉంది. వీళ్ళు పైకి రావాలి అని అంటే రాజ్యాధికారం అవసరం. నేను చెప్తున్నాను, వ్యక్తిగతంగా చింతామోహన్ గా చెప్తున్నాను. దేశంలో ఎన్నో పనులు చేశాను నేను పార్లమెంట్ లో పోయే రోజు హరిజనులు అనేవాళ్ళు ఈ రోజు దళితులయ్యారు. దళితులు కావడానికి చింతామోహన్ కృషి కొంత ఉంది. దళితులు ఆకాశం అంత ఎత్తుకు ఎదిగారు. ఈ రోజు పంజాబ్ లో ముఖ్యమంత్రి అయ్యాడు దళితుడు.
చిన్ని అని. మరి ఆకాశం అంత ఎదిగినటువంటి దళితులు ఒకవైపు ఉంటే నేను అడుగుతున్నాను కాపుల్ని, కనీసం హిమాలయ పర్వతాలంత ఎత్తన్నా ఎదగండి అయ్యా అని. హిమాలయ పర్వతాలు నేనేం ఆకాశం అంత ఎత్తు ఎదగమంటాం లేదు, హిమాలయ పర్వతాలు ఇంతంత అన్నా ఎదగడ్డాయా. దీనికి కారణం ఒకటే ఒక కారణం, అధికారం. ఈ అధికారాన్ని తప్పనిసరిగా 24లో కాపును ముఖ్యమంత్రి చేయడం అనేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సీఎంను కలిసిన వైస్ అడ్మిరల్, నేవీడే వేడుకలకు ఆహ్వానం. ప్రాణాల మీదకు తెస్తున్న పంట విక్రయం, ధాన్యం కుప్పపైనే ప్రారంభించిన ఐలాండ్ భీమబోయినపాలెం ఎంపీటీసీ రాజీనామా, 4 నామినేషన్లు దాఖలు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గోపూజ, పరిసరంలోని గోశాలకు. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.